పనస గింజల చట్నీ. పనస గింజల పచ్చడి తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస గింజలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, చింతపండు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి. అసలు పనస గింజల పచ్చడి అంటే ఫస్ట్ నేను అవ్వకయ్యాను. ఏమిటి అసలు పనస గింజలతో కూడా పచ్చడి తయారు చేస్తారా? మై గాడ్ అనుకున్నాను. ఈ మధ్యకాలంలో ఈ గింజలు తినండి. ఇదివరకు అయితే చిన్నప్పుడు మనకి చెప్పేవాళ్ళు ఏదన్నా ఒక ఫ్రూట్ తింటే లైక్ ఆ గింజలతో తినకూడదు, గింజలు తింటే పొట్లోంచి చెట్లు వచ్చేస్తాయి, మొక్కలు వచ్చేస్తాయి, ఏవో చెప్పేవాళ్ళు. మనం తిని ఒకటి తినగానే అమ్మా అని భయపడిపోయేవాళ్ళం. సో తెలియక, అవగాహన లేక. బట్ ఈ రోజుల్లో దేంట్లో ఏ గింజలు తినాలి, అది కూడా ఎంత మోతాదులో తినాలి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని. సో అందులో భాగం మనం పనస గింజలు పచ్చడి అనమాట. నెక్స్ట్ మ్యాటర్ మేడం అడిగి తెలుసుకుందాం. సో మనం ముందర ఏం చేద్దాం? ముందర మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ వెలిగిద్దాం. పాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి నేను తయారు చేస్తేనే బాగుంటుంది అని మేడం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఇంగ్రీడియంట్స్ కూడా లక్కీవి నా సైడే ఉంటూ ఉంటాయి, కొంచెం కారాలు ఇవన్నీ ఎక్కువ వేసుకోవడానికి. సో నేనే తయారు చేస్తాను అనమాట పచ్చడి. ఇగో నేను పచ్చడి వంట బాగా చేస్తాను. అది కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో నేర్చుకొని కొంచెం టేస్ట్తో పాటు ఇంకా ఔషధయుక్తంగా ఉండాలని చెప్పి అలాగ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఫస్ట్ అయితే కనుక నూనె వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ వేసుకుందాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు వేసేసుకున్నాం. ధనియాలు ఈరోజు ధనియాలతో స్టార్ట్. ఎంత మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయాలి. సో ధనియాలు వల్ల ఏంటి అంటే అరుగుతుంది కదా, డైజెషన్ అవుతుంది, చాలా బాగా అరుగుతుంది. అండ్ ఇంకా మనకి హైపర్ అసిడిటీకి చాలా మంచి మంది అనమాట. ఓకే, అంటే తిన్న తర్వాత కూడా చాలా మందికి ధనియాలు ఒక స్పూన్ తినాలి అంటారు. తినొచ్చు అసలు ప్రతిరోజు? తినొచ్చు. చక్కగా మనము నానబెట్టుకొని ఒక స్పూన్ ధనియాలని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని అలా దాన్ని క్రష్ చేసేసి ఆ వాటర్ తాగినట్లయితే మనకి హైపర్ అసిడిటీ తగ్గుతుంది, అంటే అధికంగా ఉన్నటువంటి యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. అలానే బీపీ కూడా చాలా కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, సో ఇలా ధనియాలు వేసేసుకున్నాం. తర్వాత ఏం వేసుకుందాం? ఆవాలు వేసుకున్నాం. ఓకే, మొత్తమా లేకపోతే హాఫ్ స్పూన్? ఒక 1 స్పూన్ వేసుకున్నాం. ఓకే, 1 స్పూను ఆవాలు. మెంతులు. అసలు పచ్చళ్ళలో మెంతులు వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. 1 స్పూన్ వేసుకుందాము, చాలా బాగుంటుంది. మెంతులు, జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుందామా? సో జీలకర్ర 1 స్పూన్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం ఏం చేద్దామంటే కొద్దిగా వేగించుకుందాం. ధనియాలు కూడా మనకి మంచిగా వేగాలి. అలాగే మెంతులు వేగించుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ రావాలి. సో ఇవన్నీ రావాలి కాబట్టి మనం మంచిగా వేగించుకుందాము. ఓకే, ఫస్ట్ అయితే చిట్పట్లు ఆడుతున్నాయి కాబట్టి ఇది కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది కాబట్టి ఈ బేబీ పచ్చిమిరపకాయలు బుల్లిబిల్లిగా ఉన్నాయి కదా, ఇవి ఒక 6 7 వేసేద్దాము. అలాగే ఎండుమిర్చి ఒక 4-5 వేసుకుందాము. ఓకే, ఇలాగనమాట 2 అట్టి పెట్టేసాను పోపు కోసము. అలాగే కొద్దిగా వేగించుకుందాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం దీనిలోనే. ఉల్లిపాయలు మర్చిపోయాను. అసలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు, బాబోయ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకో. ఫస్ట్ వేసేద్దాం అర్జెంటుగా. దీంట్లో ఇంకేమన్నా వేయాలా మ్యామ్? కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం. ఓకే, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇక్కడ ఒక చిన్న కప్పు ఫుల్. అలాగే ఇప్పుడు ఇవి కూడా వేసేద్దామా? ఇవి కొంచెం వేగినాక దానిపైన వేసేద్దాం. సో ఇప్పుడు వేద్దామా ఇది పనస గింజలు 1 కప్పు. ఆల్రెడీ కొద్దిగా వేగించినట్టున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం పూర్తిగా వేగించుకుందాం అనమాట. అసలు ఈ పనస గింజల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి అంటే అందరూ తినచ్చా లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ టైం తీసుకోవచ్చా? సో ఇది మనం అసిడిటీని తగ్గించడానికి అనుకున్నాం కదా. సో అంటే మనకి కడుపులో మంట రావడం, అంటే ఆహారం మనకి ఆకలి వేసినప్పుడు సరిగ్గా ఆహారం తీసుకున్నట్లయితే మనకి సరిగ్గా జీర్ణం అవుతుంది, ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటుంది. సో మనం అన్టైమ్లీ ఫుడ్ అంటే సమయం కానప్పుడు తీసుకోవడం, అంటే ఆహారం తీసుకున్న 1 గంటకి మళ్ళీ ఇంకొక మీల్ తీసుకోవడము, లేకపోతే అధికంగా స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ కారంగా ఉన్నటువంటిది, విరుద్ధ ఆహారము, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా దానిలో నుంచి కొన్ని టాక్సిన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అది ఏమవుతుంది మనకి అల్సర్ ఫామ్, అంటే చాలా ఉష్ణత్వం కూడా కలుగుతుంది కదా. అది మనకి సరౌండింగ్స్ అంటే మన కడుపులో ఉన్నటువంటి పేగులకి చాలా వేడిగా ఉండి ఆ మ్యూకోజ్ అనేటువంటి చాలా పలచగా ఉంటుంది అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటుంది.
సో దాని నుంచి అల్సర్స్ రావడము, లేకపోతే దాని నుంచి మనకి వేడిగా అంటే పుల్ల తెలుపులు అంటారు చూసారా, సో అలాంటి ఇండైజెషన్ ఫామ్గా అవన్నీ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాటన్నింటినీ మనం న్యాచురల్ ఫామ్గా అంటే మన పనసకాయలు మనకి ఎప్పుడు కూడా దొరకవు. సో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే కంటే ముందు దొరుకుతాయి. సో వచ్చినప్పుడు అలాంటి ఫ్రూట్స్ని మనం ఆ సీజన్లో వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే ఇలా కానీ, లేకపోతే పనసకాయలు నార్మల్గానే తీసుకున్నప్పుడు మనకి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు పనసకాయలు సమ్మర్ సీజన్లో వస్తాయి, కాకపోతే పనసకాయలు వేడి చేస్తాయి అని అంటారు. మరి పనస గింజలు కానీ మనకి చలవనే చేస్తాయి, గింజలు చలవ చేస్తాయి. ఓకే ఓకే. అలా అని ఎక్కువగా తిన్నప్పుడు మాత్రం మళ్ళీ అది పాయిజన్గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు అనమాట. సో మనకి దాని యొక్క కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే వామిటింగ్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. దానికి విరుగుడు కూడా చెప్తారనమాట. పనసకి తనలో చాలా బాగున్నాయి, అందరూ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి వామిటింగ్స్ అవి స్టార్ట్ అయిపోతాయి, కడుపులో నొప్పి రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పనస గింజలు ఉన్నాయి చూసారా, గింజని ఆముదంలో ముంచి తినమని చెప్తారు. సో ఆ ఇండైజెషన్ ఈ పనస తొనల గింజల ద్వారా వాటికి విరుగుడు అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే, సూపర్ కదా. సో ఇది వేగినే అంటారా, ఇంకొంచెం సరిపోతుందా? ఓకే, సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీంట్లో లైట్గా అల్లం కూడా ఉంది కదా, చివరిలో వేసేసుకుందాము అల్లం ముక్కలు కూడా, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి. మనము ఒక స్పూన్ అల్లం ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, అది వేసుకుందాము. అండ్ కొద్దిగా కరివేపాకు, ఎక్కువ వద్దు, జస్ట్ లైట్గా, జస్ట్ వాటి ఫ్లేవర్ కోసం అనమాట. చివరిలో ఒక 4 రెబ్బలు అలా వేసుకుందాము, ఒకసారి కలిపేసుకుందాము. సో దట్ లైట్గా అల్లం కూడా కొద్దిగా మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేగుతాయి అనమాట. అలాగే సైంధవ లవణం కూడా ఇప్పుడు వేసుకుందాము తగినంత. ఓకే ఓకే, తగినంత సైంధవ లవణము, చింతపండు ఇంత వేసుకోవచ్చు, ఇంకా వేసుకోవాలి, సరిపోతుందా? ఓకే, సో చింతపండు ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఎలాగ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది కూడా కొద్దిగా చల్లారిపోయింది. మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో ఇది మనము కొద్దిగా గోరువెచ్చగా అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా ఉందో, చూసారా, చాలా గుమగుమలాడుతున్నాయి. మీరు అక్కడ ఓపెన్ చేసి నాకు కూడా ఇక్కడ మంచి స్మెల్, ఆ ఫ్లేవర్ అట్లా వచ్చేసింది. ఫస్ట్ అయితే కనుక దాన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఈ లోపల నేను స్టవ్ కూడా వెలిగిస్తాను పోపు కోసం. అలా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిన్నెలో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను చక్కగా స్టవ్ వెలిగించేసి అదే ప్యాన్ పెట్టానబ్బా. అదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే చక్కగా ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుందాము, బాగుంటుంది. అది కొద్దిగా వేడవుతుంది కదా, ఈలోపు మనం మిగతా అవన్నీ కూడా పోపుకి సంబంధించినవన్నీ కూడా వేసేసుకుందాం. సో ఆవాలు ఆల్రెడీ 1 స్పూనే ఉంది, సో ఆవాలు 1 స్పూన్ వేసేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా మనకి 1 స్పూన్ ఉందన్నమాట, అది వేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా వేగించుకుందాం, కొంచెం చిట్పట్లాడిస్తే అప్పుడు బాగుంటుంది అన్నమాట. కొద్దిగా చిట్పట్లాడడం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. 2 ఎండుమిర్చి కూడా, అండ్ కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ. ఆల్రెడీ ఒక 1/2 స్పూన్ ఉంటుంది, ఇంగువ వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో చూసారా ఎంత బాగుందో, చాలా వాసన చాలా గుబాలిస్తున్నది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముఖ్యంగా హైపర్ అసిడిటీ అంటే కడుపులో ఉన్నటువంటి మంట తగ్గడంతో పాటు కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది, ఆహారం సరిగ్గా జీర్ణం అవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనకి తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అనమాట. సో ఇది అందరూ కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసేసుకోవచ్చు. సో ఇంత రుచికరంగా ఉన్నటువంటి పనస గింజల చట్నీ రెడీగా ఉంది.
ఓకే, చూసారు కదా పనసగింజల పచ్చడి అయితే మనం తయారు చేసేసుకున్నాము. పనసగింజల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసగింజలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, చింతపండు, సైంధవ లవణం, నూనె. పనసగింజల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ధనియాలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, 1 కప్పు పనసగింజలు, 1 కప్పు అల్లం ముక్కలు, కరివేపాకు, రుచికి సరిపడా సైంధవ లవణం, చింతపండు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న పనసగింజల పచ్చడి మీద వేసుకుంటే కడుపులో మంట, ఉబ్బరం, చర్మ సంబంధిత సమస్యలను అన్నీ తొలగించే పనసగింజల చట్నీ రెడీ.